దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యములో నుండి రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30 నుండి మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఈ 30 వచనములోనికి వచ్చినప్పుడు మీరు గత కాలమందు, ఇక్కడ అన్యజనులకు చెప్తున్నాడు, మీరు గత కాలమందు గతములోకి మీరు వెళ్తే మనం ఎవరము? దేవునికి విధేయులమా అవిధేయులమా? గతములో మనం దేవునికి అవిధేయులం. అర్థమవుతుందా? గతములో. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, మీరు గత కాలమందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి. మన మీదికి దేవుని కరుణ వచ్చింది. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు అవిధేయులు అవడము ద్వారా దేవుడు ఏం చేశాడు? తనలో ఉన్న కనికరాన్ని ఇశ్రాయేలీల ద్వారా ప్రపంచమంతటికి ఇవ్వాలనుకున్న దేవుడు ఎలాగైనా ప్రపంచం అంతటికి పంచడానికే ఉంది ఆయన కనికరం అంతా కూడా. ఇది మనం అర్థం చేసుకోవాలి. కేవలం ఇశ్రాయేలులకి అని కాదు, కానీ మొదట ఒక గుంపును దేవుడు ప్రత్యేకపరుచుకొని వారిని సమాజంలో తన ప్రజలుగా చూపించి వారికున్న ప్రత్యేకతలన్నీ ప్రపంచం గుర్తించేటట్లు చేసి తరువాత వారి ద్వారా ప్రపంచమంతటికి వారిని సాధనాలుగా చేసుకొని ప్రపంచమంతటికి తన కనికరాన్ని చూపించడం అనేది దేవుని చిత్తం, దేవుని సంకల్పం. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు గత కాలమందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు అని చెప్తూ, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము అంటున్నాడు. ఈ ఒక్క విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. ఇక్కడున్న వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, ఒకప్పుడు మనం అవిధేయులుగా ఉన్నాము. అయితే దేవుడు అవిధేయులుగా ఉన్నప్పుడు మన పట్ల కనికరాన్ని చూపించాడు. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అవిధేయులుగా ఉన్నారు కాబట్టి వారి పట్ల ఇప్పుడు కనికరాన్ని చూపిస్తాడని వాక్యం తెలియజేస్తుంది. అలాగే ఇక్కడ 32లో అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడనే ఒక వాక్యం ఇక్కడ కనబడుతుంది. దాని అర్థము ఏమిటి అంటే, దాని అర్థం ఏంటంటే, నీవెంత దూరం వెళ్తావో నాకు దూరంగా వెళ్ళు, నా కనికరం ఎంత దూరమైన వస్తుంది అని ఇక్కడ వాక్యం యొక్క అర్థం. దేవుడు అవిధేయత స్థితిలో బంధించడం అంటే ఆయన అవిధేయులకు అమ్మన్నాడా? అవిధేయులవుతే వచ్చే నష్టాన్ని చెప్పలేదా? అవిధేయత ద్వారా అంతా నష్టమే, ఏ ఒక్క లాభము లేదని చెప్పలేదా? విధేయతలోనే నీ ఊహించేవన్నీ మాత్రమే కాదు, నీ ఊహించలేనంత మహిమ, అక్షయత ఉంది అని దేవుడు చెప్పలేదా? చెప్పాడు. అన్ని విషయాలు చెప్పిన తర్వాత ఇక దేవుడు అవిధేయతలో ఉంచడం ఏంటి అసలు? దీని అర్థం అది కాదు. అవిధేయులుగా ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఎంత అవిధేయుడుగా ఉండగలవో, నువ్వెంత అవిధేయత చూపినా కూడా నా కరుణ అయిపోదు అనేది ఇక్కడ అర్థం. దీని అర్థం ఏంటో తెలుసా? వీరు అవిధేయత చూపిస్తూ ఉంటే, ఎంత అవిధేయత చూపించినా కూడా, ఎంత దూరం వెళ్ళినా కూడా నా కరుణ తరిగిపోనంత గొప్పది మీ పట్ల చూపించడానికి, లేక అంత కరుణ ఉంది నాకు అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. అంత కరుణ ఉంది. ఎంత కరుణ ఉంది? నువ్వెంత దూరం వెళ్ళినా
నిన్ను కరుణించగలిగినంత కరుణ ఉంది అన్న విషయాన్ని ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు అనేది మనం గుర్తించాలి. వారు అవిధేయులుగా ఉన్నప్పుడు వెంటనే వారిని దేవుడు కొట్టడం కానీ, శిక్షించడం కానీ, వెంటనే మోకరించే పరిస్థితి కలిగించడం కానీ ఆయన చేయట్లేదు. మీకు అర్థమవుతుందా? అదే ఇక్కడ ఈ వాక్యం అలా చెప్తోంది. వారంతట వారు నా దగ్గరికి రావాలి అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు అక్కడ వారిని అవిధేయత స్థితిలో ఆయన మూసి బంధించి ఉన్నాడు కాదు, వారికి జ్ఞానోదయం కలిగేంత వరకు నేను ఎదురు చూస్తాను, వారు తలుపు తీసేంత వరకు నేను తడుతూనే ఉంటాను. అది దీని యొక్క అర్థం. అందరి మీద కరుణ చూపించడానికి ఇష్టపడుతున్నాడు. ఎంతటి అవిధేయులైనా లోబడకుండా తిరుగుబాటు చేస్తున్న వారి వైపు దేవుడు తన చేతులు చాపి ఉంచాడు అన్న విషయం దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఎంత అవిధేయతలో ఉన్న అక్కడి నుండి రప్పించుకోగలిగిన ఆ యొక్క ఆలోచనలు ఆయనకున్నాయని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. అయితే మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, దేవుని యొక్క ఇంతటి కనికరాన్ని, ఇంతటి జ్ఞానాన్ని మనము దేనికి వినియోగించుకోవాలి? ఇది మనం గ్రహించాలి. ఇంతగా కరుణ చూపిస్తున్నాడు కదా, నా దగ్గర తరిగిపోనంత కరుణ ఉంది, నా దగ్గర తరిగిపోనంత మంచితనం మీకు చూపించడానికి ఉంది అని దేవుడు ఇంతగా ప్రేమిస్తూ ఉంటే, ఇంతగా కృప చూపిస్తూ ఉంటే, ఆ కృపను, ఆ యొక్క కనికరాన్ని మనం దేనికోసం వినియోగించుకోవాలి, దేనికోసం వినియోగించుకోవాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, అది మనము బాగుపడుట కొరకు, అలాగే ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందుట కొరకు ఉపయోగించుకోవాలి, కానీ చెడిపోవడానికి కాదు. దేవుడు మనల్ని మంచి మార్గంలో పెట్టాడు. ఎంత ముందుకు వెళ్తే అంత మనకు ఆశీర్వాదం. ఎంత ఆశీర్వాదం? ఎన్ని సంవత్సరాల ఆశీర్వాదం అంటే, యుగాయుగములకు సంబంధించినంత మేలును సంపాదించుకోమని దేవుడు జీవితాన్ని ఇచ్చాడు. ఈ జీవితం ద్వారా మనం పొందుకునే ఐశ్వర్యం ఎలాంటిదో తెలుసా? యుగాయుగములకు సంబంధించింది. దేవుని కనికరాన్ని కానీ, దేవుని నుండి మనం పొందుకోవలసినవి యుగాయుగములకు సంబంధించినంత ఇంత సహాయం చేయడానికి ఉన్నాడు. కానీ అనేకులు దేవునికి అవిధేయత చూపించడానికి ఇష్టపడుతున్నారు, తప్పిపోవడానికి, తొలగిపోవడానికి, దూరంగా వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఆ విధంగా కాకుండా దేవునిలో ఎదగడానికి, బాగుపడడానికి, వర్ధిల్లడానికి, అభివృద్ధిని సాధించడానికి కొరకు దేవుని మంచితనాన్ని ఉపయోగించుకోవాలి అనేది దేవుని వాక్యం. దేవుడు ఎంత కృపను చూపిస్తున్నాడంటే, కొలతలేనంత కృపను చూపిస్తున్నాడు. ఆ కృపను ఎందుకొరకు వినియోగించుకోవాలి? ఎదగడానికి, బాగుపడడానికి. కానీ అనేకులు దేవునికి దూరం కావడానికి, సమయాన్ని వ్యర్థం చేయడానికి, ఈ శరీరం కోసమే పెద్దపీట, శరీరం కొరకే, ఈ జీవిత కాలం మట్టుకే నువ్వు క్రీస్తునందు నిరీక్షించి అన్నిటినీ సంపాదించుకున్న ప్రయోజనం ఏంటి? సొలొమోను అన్ని సంపాదించుకున్నాడు, అన్ని సంపాదించుకున్నాడు. ఎటువంటివండి? ఈ లోకానికి సంబంధించి, ఈ శరీరానికి సంబంధించినవి. కానీ శరీరం ఉండదు కదా, శరీరము ఉండదు కదా, ఈ జీవిత కాలము తొలగిపోతుంది కదా. ఆ తర్వాత ఏమవుతుంది? యుగాయుగములో జీవితంలో అడుగు పెడతావు. అడుగు పెట్టినప్పుడు నీ పరిస్థితి ఏంటి? అడుగు పెట్టినప్పుడు అది మనం గ్రహించాలి. కాబట్టి ఇక్కడే మన కనులు తెరవబడాలి. దేవుని కృపను మనం ఆత్మీయ జీవితం కొరకు వినియోగించుకోవాలి అన్న విషయాన్ని మనం గుర్తించాలి. దేవుడు మనకు సహాయకుడిగా ఉన్నాడు, తన కృపనంతటిని చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అది మనం గుర్తించాలి. అయితే చెడిపోవడానికి కాకుండా మనము బాగుపడడానికి కోసం, అలాగే అభివృద్ధి చెందుట కొరకు ఆ కృపను మనం వినియోగించుకోవాలి. ఆత్మీయ జీవితం కొరకు, యుగాయుగములుండే జీవితం కొరకు ఆ కృపను వినియోగించుకోవాలి అన్న విషయాన్ని దేవుని వాక్యము ద్వారా మనం నేర్చుకుంటున్నాం. దేవుని వాక్యములో మనము ఒక తండ్రికి 2 కుమారులు ఉన్న విషయాన్ని చూస్తాం. తప్పిపోయిన కుమారుడికి సంబంధించిన విషయంలో
తండ్రి దగ్గర ఎంత ప్రేమ ఉంది ఇద్దరి కుమారులకు, కావలసినంత ప్రేమ ఉంది. అయితే పెద్ద కుమారుడేమో ఎలా ఉన్నాడు? బాగుపడడానికి కోసం, అభివృద్ధి చెందడానికి కోసం తండ్రి మంచితనాన్ని వినియోగించుకుంటున్నాడు. కానీ చిన్న కుమారుడేమో దేనికోసం వినియోగించుకుంటున్నాడు? చెడిపోవడానికి వినియోగించుకుంటున్నాడు. ఇది మనం గుర్తించాలి. పెద్ద కుమారుడేమో తండ్రి వలె ఉండడానికి వినియోగించుకుంటున్నాడు. తండ్రి ఇచ్చే అవకాశం, తండ్రి ఇచ్చే అధికారం నీవే చూసుకో, లెక్క అడగకుండా తనకిచ్చిన ఫ్రీడమ్, ఒక పొలం విషయంలో కానీ, ఒక పని విషయంలో కానీ, అదంతా నీవే చూసుకో, ఆ స్వేచ్ఛ కానీ, ఆ సమయము కానీ, అదంతా కూడా పెద్ద కుమారుడు దేని కొరకు వినియోగించుకుంటున్నాడు? ఎదగడానికి కోసం వినియోగించుకుంటున్నాడు. కానీ చిన్న కుమారుడు ఏం చేస్తున్నట్టే చెడిపోవడానికి కొరకు, దుష్టులైన స్నేహితులతో కలిసి దుష్టత్వాన్ని అన్వేషిస్తూ సమయాన్ని వృధాపరచడానికి, ధనాన్ని వృధాపరచడానికి, జీవితాన్ని వృధాపరచడానికి కోసం తండ్రి యొక్క మంచితనాన్ని ఏం చేస్తున్నాడు? చెడిపోవడానికి ఉపయోగించుకుంటున్నాడు. అదే సమయంలో పెద్ద కుమారుడు ఉన్నాడు. పెద్ద కుమారుడు బాగుపడడానికి, తండ్రి యొక్క సాక్ష్యం పొందడానికి, తండ్రిలాగా ఉండడానికి, మెప్పు పొందగలిగిన కార్యక్రమాలు చేయడానికి కొరకు తండ్రి మంచితనాన్ని వినియోగించుకుంటున్నాడు. ఇద్దరికీ మంచితనాన్ని పంచుతూ ఉన్నాడు. అది మనం గుర్తించాలి. పెద్ద కుమారుడు ఎంత ఎదిగాడంటే, ఒక రోజున తండ్రి చెప్తున్నాడు, నావన్నీ నీవే, నువ్వెల్లప్పుడు నా దగ్గర ఉన్నావు, నీవెల్లప్పుడు నా దగ్గర ఉన్నావు, నావన్నీ నీవే. చూడండి ఆ మాట, లూకా సువార్త 15వ అధ్యాయము 31వ వచనములో మనం చూస్తే, అందుకు అతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి, నావన్నీ నీవే. చూసారా? తప్పిపోయిన కుమారుణ్ణి ప్రేమించడానికి కొరకు, చేర్చుకోవడానికి కోసం ప్రేమ ఉంది. కానీ తప్పిపోయిన కుమారుడు ఆ తండ్రి మంచితనాన్ని ఎదగడానికి కోసం ఉపయోగించుకోలేదు, బాగుపడడానికి కొరకు ఉపయోగించుకోలేదు. సమయం అంతా వృధా చేశాడు. ఇప్పుడు చేర్చుకోబడ్డాడు, గృహములో చేర్చబడ్డాడు, తండ్రి చేర్చుకున్నాడు. కానీ ఏం సంపాదించుకున్నాడు అంటే, ఆలోచించండి. తనకేముంది? నీకేముంది? నీవేమి సంపాదించుకున్నావు? నీకేమి జీతము, నీకేమి బహుమానము? అవేవి లేవు. అందుకే అక్కడ తండ్రి ప్రేమను, తండ్రి గొప్పతనాన్ని చూస్తాం. కానీ ఈ చిన్న కుమారుని ఏదైనా చెప్పగలరా మీరు? ఆ స్టోరీ చిన్న కుమారుని గురించి కాదు. స్టోరీ ఎవరిని గురించి? తండ్రి ప్రేమను గురించి. ఎంత ఓర్చుకోగలడు, ఎంత ప్రేమించగలడు, ఎంత గాయపరిచినా ఎంతగా చేరదీయగలడు, అంత తండ్రి ప్రేమను గూర్చే. అదే చిన్న కుమారుని మంచితనాన్ని గూర్చి, అతని అభివృద్ధిని గూర్చి, అతని గొప్పతనాన్ని గూర్చిన పుస్తకం మొదలు పెట్టామనుకోండి, అదంతా ఎలా ఉంటుంది? ఖాళీగా ఉంటుంది. ఇది మనం గుర్తించాలి. దేవుడు మనకు తన ప్రేమను పంచడానికి, తన కృపను అనుగ్రహించడానికి ఆయన ప్రతిరోజు సిద్ధముగా ఉన్నాడు. అయితే ఆ మంచితనాన్ని, ఆ ప్రేమను దేనికోసం వినియోగించుకుంటున్నాం మనం? ఈ లోకము కొరక, అలాగే నిరంతరం ఉండే పరలోక రాజ్యం కోసమా? ఇది మనం గుర్తించాలి. శరీరం కోసమా, ఆత్మ కోసమా? ఇది మనం గ్రహించాలి. దేవుడు ఎంతగా అంటే అందరి పట్ల ఆయన ఎలా ఉన్నాడంటే, అలా ఉంటే అందరు అలాగే ఉంటారు. ఇప్పుడు దేవుని వాక్యంలో రాయబడినట్లుగా ఆయన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఇదంతా చెప్పాడు కదా. తనకు ప్రార్థించని వారి మీద, తను నమ్మని వారి మీద, అలాగే కృతజ్ఞత లేని వారి మీద, అలాగే దుష్టుల మీద ఏం చేస్తున్నాడు?
తన కృపను అనుగ్రహిస్తున్నాడు, సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, వర్షాన్ని కురిపిస్తున్నాడు. అందరికీ, భక్తుడైనా భక్తిహీనుడైనా అందరికీ అన్ని దొరుకుతున్నాయి. ఇక చూడండి ఎలా ఉంటారు. నువ్వు భక్తిలో వెళ్ళి అంత కష్టపడి చేస్తుంటే మేము కూర్చొని కబుర్లు చెప్పుకున్నా, మేము మాకున్న నువ్వు అనుకున్న దుష్టత్వంలో ఉన్నా మాకు అన్ని అందుతూనే ఉన్నాయి. అలాగే ఉండిపోతారు. కానీ దేవుడు సిద్ధపరిచేవి ఎంతో ప్రత్యేకమైనవి. తన యందు విశ్వాసం ఉంచే వారి కొరకు, తన కొరకు ఎదురు చూచే వారి కోసం. అది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు. అంత గొప్పవి, నిరంతరం ఉండేవి ఈ లోకంలో లేవు. సూర్యుడైనా ఒకడు తన వస్త్రము తీసివేసినట్లుగా దేవుడు ఆకాశమును తీసేస్తాడని కూడా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి ఈ సూర్యుని క్రింద లేదు దేవుడు సిద్ధపరిచేవి. ఇక్కడ సిద్ధపరిచే వాటిలో, ఇక్కడ ఇచ్చే వాటిలో కనబడుతూ ఉన్నాయి కొన్ని. కానీ అది మాత్రమే కాదు, నువ్వు ఊహించలేనివి ఉన్నాయి, కంటికి కనబడనివి ఉన్నాయి, అలాగే ఊహల్లోనికి కూడా రానివి దేవుడు ఏం చేస్తున్నాడు? ఏర్పాటు చేస్తున్నాడు. తనకు లోబడే వారి కొరకు, తన కృప కొరకు కనిపెట్టుకునే వారి కొరకు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అందరూ అవిధేయులైనా అందరి పట్ల కరుణ చూపే అంత కరుణ ఉంది దేవుని దగ్గర. ఇది మనం గుర్తించాలి. ఎంత ఉంది దేవుని దగ్గర కరుణ? అందరూ అవిధేయులైనా కూడా అందరి పట్ల, అందరు విసిగిస్తుంటే ఇంకేం చేస్తాను అనే పరిస్థితి కాకుండా, అందరి పట్ల సహనాన్ని చూపించడానికి, కనికరాన్ని చూపించడానికి ఆయన కనికరము ఎంతో విస్తారమైంది, ఎంతో లోతైనది అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అయితే ఆ మంచితనాన్ని, ఆ కృపను మనము దేనికోసం వినియోగించుకుంటున్నాం? ఇదిగో చిన్న కుమారుడు తప్పిపోవడానికి వినియోగించుకుంటున్నాడు తండ్రి యొక్క మంచితనాన్ని, తండ్రి ఇచ్చే ధనాన్ని, తండ్రి ఇచ్చే అధికారాన్ని, తండ్రి ఇచ్చే స్వేచ్ఛను చెడిపోవడానికి వినియోగించుకుంటున్నాడు. కానీ పెద్ద కుమారుడు సాక్ష్యం పొందడానికి, బహుమానం పొందడానికి, మెప్పు పొందడానికి కొరకు వినియోగించుకుంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క కృపను, కనికరాన్ని మనం దేని కొరకు వినియోగించుకుంటున్నాం? అది ఇక్కడ మనం గుర్తించాలి. మనం పెద్ద కుమారుని వలె ఉండాలి అనేది ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. పెద్ద కుమారుడు ఎలా ఉన్నాడు? చిన్న కుమారుడు చెడిపోవడం మాత్రమే కాకుండా తండ్రి దగ్గర ఉన్న ఆస్తిని కూడా తీసుకోవాలి. ఆస్తిని తీసుకోవడానికి ఇతడి దగ్గర తండ్రి ఇచ్చిన చిన్న మొత్తం కూడా ఏ ఉపయోగకరమైన దాని కొరకు వినియోగించడం ఇంతవరకు నేర్చుకోలేదు. దేనికి లెక్క చెప్పడం, ఏం చేసేవనడానికి లెక్క చెప్పడం, ఏం చెయ్యాలి, ఎలా కాపాడుకున్నావు, ఎలా అవసరమైన దానికోసం వినియోగించావు, ఇక్కడే లేడు సరిగ్గా. ఇక ఏం కావాలి? తండ్రి దగ్గర ఉన్న ఆస్తిని తీసుకోవాలి. అది తీసుకున్నప్పుడు నువ్వు ఎలా ఉంటావో తెలుసా? తండ్రి లాగా నువ్వు మెయింటైన్ చేయాలి. తండ్రి చిన్న దగ్గర నుండి మెయింటైన్ చేసి ఈ స్థితిలో ఉంటే నువ్వు ఇక్కడ నుండి నువ్వు మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ అతనికి అదేం లేదు. కానీ ఆస్తిని అడిగాడు. ఆస్తిని అడిగినా కూడా ఆస్తిని పంచి అంత మంచితనం ఉంది తండ్రి దగ్గర. ఒక ప్రశ్న ఆయన అడిగాడా? నువ్వు అసలు జీవితంలో ఒక్కటి కూడా లేదు, అసలు మనుషులు గుర్తించేది, మెచ్చుకునేది ఒకటైనా చూపించు, అప్పుడు పంచుతాను అని కూడా అనలేదు. ఎంత మంచితనం చూడండి. ఇక ఆస్తి అడిగాడు గనక ఇద్దరికి పంచాడు. వాక్యంలో మనం చూస్తే వారిద్దరికి కూడా ఆస్తి పంచినట్లుగా మనం చూస్తున్నాం. అయితే చిన్న కుమారుడు ఆస్తిని తీసుకొని వెళ్ళాడు. తర్వాత దూరదేశానికి వెళ్ళాడు. దూరదేశానికి వెళ్తేనే నేను బాగుపడగలను. మన 12వ వచనంలో చూస్తే, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. వారికి, ఇద్దరికి. కానీ పెద్ద కుమారుడు ఏం చేశాడు? ఆస్తిని అంతా తండ్రి చేతుల్లోనే పెట్టాడు. మీకు అర్థమవుతుందా? ఒక్క సంవత్సరం అంతా కష్టపడినప్పుడు, పంట అంతా వచ్చినప్పుడు తనకున్న మంచి స్నేహితులతో, బుద్ధిమంతులైన స్నేహితులతో ఒక్క విందు చేసుకోవడానికి కూడా అతడు ఎప్పుడు ప్రయత్నించలేదు.
అది చెప్తాడు, ఆ మాటలు చెప్తాడు. కాబట్టి ఆస్తి అంత తన చేతుల్లో ఉన్న తనకు తండ్రి అప్పగించిన ఇతడు ఏం చేశాడు? ఆస్తిలో, విస్తారమైన ఆస్తిలో అతడు దేన్ని కూడా వినియోగించుకోలేదు. ఎంత బుద్ధిమంతుడిగా ఉన్నాడు చూడండి ఇతడు. తండ్రి తన కృపనంతదే, తన యొక్క మంచితనం అంతటిని ఇతనికి పంచిపెట్టినప్పుడు ఇతడు ఎలా ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తే, తన చేతికి సమస్తాన్ని అప్పగించినా కూడా అప్పగించబడక ముందు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు ఇప్పుడు కూడా. అదెంత ఆశ్చర్యం చూడండి. ఇతడైతే చిన్న కుమారుడు దాన్ని తీసుకొని వెళ్ళాడు, ప్రక్కన వ్యాపారం చేస్తా అన్నాడు. పక్కకు వెళ్ళిన తర్వాత తండ్రి దగ్గర ఉంటే నా ఇష్టాలన్నీ నేను చేయలేను, ఇదే ప్రాంతంలో ఉంటే తండ్రికి అన్ని తెలుస్తూ ఉంటాయి కాబట్టి దూరంగా వెళ్తేనే నేను నాకు అనుకున్నవన్నీ చేయగలను అని దూర దేశం వెళ్ళాడు. అంత విస్తారమైన ఆస్తి తీసుకొని ఇదంతా మనం చూస్తున్నాం. కానీ పెద్ద కుమారుడు తండ్రి యొక్క ఆ మంచితనం అంతటిని ఏ విధంగా బాగుపడడానికి, వర్ధిల్లడానికి ఉపయోగించుకున్నాడో మనం చూస్తున్నాం. మనం ఆ విధంగా ఉండాలనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. అలాగే మనము సౌలు రాజును జ్ఞాపకం చేసుకుంటే, సౌలు దేవుని మంచితనాన్ని చెడిపోవడానికి వినియోగించుకున్నాడు. కానీ దావీదును చూడండి, దావీదు దేవుని మంచితనాన్ని బాగుపడడానికి వినియోగించుకున్నాడు. అతడు తప్పు చేసిన సందర్భం కూడా ఉంది, కానీ అక్కడ కూడా అతడు ఏం చేశాడంటే తప్పించుకోవడానికి ప్రయత్నం చేయలేదు. దేవుడు కోరేది ఏంటి అనేది గుర్తించాడు. బలులు తీసుకురావడం మీద, బలులు అర్పించి దేవునితో సమాధాన పడడం మీద అతడు ఆసక్తి చూపించలేదు. అది నన్ను సమాధాన పరచలేదు, పైకేదో వచ్చే శిక్షణ అది అడ్డుకుంటుంది, కానీ దేవునితో నా సంబంధం, దేవునితో నా సంబంధం ఎలా ఉంటుంది? హృదయంలో నుండి ఆయన అంగీకరించాలంటే నా హృదయం విరిగి నలగాలి. దాని మీదనే మనసు పెట్టాడు అతడు. తప్పు చేసిన పరిస్థితిలో కూడా. అలాగే ప్రవక్త వచ్చి అతన్ని గద్దించినప్పుడు సాష్టాంగ పడ్డాడు. కానీ మిగిలిన వారందరూ ఏం చేశారు? చూద్దాంలేండి, చూద్దాం, నేను కూడా ఆలోచిస్తాను అని మాట్లాడిన వారు ఉన్నారు. అలా చెప్పిన వారిని జైల్లో పెట్టిన వారు ఉన్నారు. అనేకుల్ని మనం చూస్తాం. కానీ దావీదు సాష్టాంగ పడ్డాడు. ఆ తర్వాత ఏం చేశాడు? దేవుడు కోరేదేంటి, ఈ పరిస్థితిలో నేను ఎలా ఉండాలని కోరుతున్నాడు. ఆ విధంగా దేవుని మంచితనాన్ని అతడు బాగుపడడానికి ఉపయోగించుకున్నాడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి దేవుని దగ్గర ఎంత కనికరం ఉంది, ఎంత మంచితనం ఉంది, అలాగే ఎంత కృప ఉంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. దానంతటిని కూడా దేవుడు చూపిస్తూ ఉండగా దేనికోసం వినియోగించుకుంటున్నాం? సొలొమోను చూడండి, దేవుడు ఎలా ఉన్నాడు సొలొమోనుకు? దేవుడు ఎలా ఉన్నాడండి? ఎంత దగ్గరగా ఉన్నాడు. కానీ సొలొమోను ఏం చేశాడు? ఎందుకొరకు వినియోగించుకున్నాడు? ఈ లోకం కొరకు మాత్రమే ఆలోచించాడు, ఈ శరీరం కొరకు మాత్రమే ఆలోచించాడు. కానీ పరలోక సంబంధంగా ఏమీ ఆలోచించలేకపోయాడు అన్న విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు అలంకరించలేదు. దేవుడు ఇచ్చాడు, అన్ని క్షేమమునిచ్చాడు, సుఖమునిచ్చాడు, అతనికి కావలసిన భద్రతనిచ్చాడు, అతనికి కావలసిన ఆశీర్వాదాలు అన్నీ ఇచ్చాడు. కానీ సొలొమోను ఏం చేస్తున్నాడు? దేవునికి దగ్గర అవుతున్నాడా? సొలొమోను శాశ్వతమైన వాటిని సంపాదించుకుంటున్నాడా? దేవుని మంచితనాన్ని దేని కొరకు వినియోగించుకుంటున్నాడు? శరీరం కోసం వినియోగించుకుంటున్నాడు. కానీ దేవుడు ఆ యొక్క కృపను, ఆ మంచితనాన్ని ఆత్మీయ జీవితం కొరకు వినియోగించుకోవాలి అన్న విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుని వాక్యంలో మనం చూస్తే ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దేవుని వాక్యంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 8వ అధ్యాయంలో మొదటి వచనం మనం చూస్తే, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను అనే మాట ఇక్కడ చెప్పాడు. దేవుని కృప ఎవరికి అనుగ్రహించబడింది? మాసిదోనియా సంఘాలకు. ఏమనుగ్రహించబడింది? దేవుని యొక్క కృప అనుగ్రహించబడినప్పుడు ఏం జరిగింది అనేది మనం చూస్తే, ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. ఇది దేవుని కృప. దేవుని కృప వినియోగించుకోవడం అంటే ఏంటో తెలుసా? శ్రమలు, వారు బహుశ్రమల్లో ఉంటే
శ్రమలు ఎందుకో దేవుడు తెలియజేశాడు. శ్రమలు ఏంటి, ఏం చేస్తాయి? నిన్ను షార్ప్ చేస్తాయి. షార్ప్ అవడం అంతే కదా. షార్ప్ కాకుండా, షార్ప్ లేకుండా ఉంటే ఏం పని చేయగలను నేను? దేవుని దగ్గర ఆయుధంగా ఉండి ఏ పనికి ఇక నిష్క్రమించవలసిన వ్యక్తిగా, రిటైర్ అయ్యే వ్యక్తిగా ఉండాల్సి వస్తుంది. కానీ దేవుడు ఈ శ్రమ ద్వారా నన్ను షార్ప్ చేసి నా బలమును అధికం చేస్తున్నాడు అన్న సంగతి తెలియగానే ఆ శ్రమలను వారు ఎలా చూశారు? అన్నిటికంటే భాగ్యంగా వారు చూశారు. ఇది ఇక్కడ అంశం. మీకు అర్థమైంది? కృప అంటే, కృపను వినియోగించుకోవడం అంటే, కృప ఏంటి? వారికి శ్రమలు ఎందుకో దేవుడు తెలియజేయడం కృప. దాన్ని బట్టి వారు ఏం చేశారంటే శ్రమల యందే అతిశయించడం మొదలు పెట్టారు. శ్రమల యందే అతిశయించడం మొదలు పెట్టారు. పని చేయడంలోనే కదా ఏముంది? ఘనత ఉంది. ఇదేంటి? ఉద్యోగం, జాబ్. ఎలా చూస్తారండి? జాబ్ లేని వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నా, సౌకర్యంగా ఉన్నా, చాలా ఫ్రెష్గా ఉన్నా, బలంగా ఉన్నా, ఉదయాన్నే లేచినప్పుడు మైండ్ కానీ శరీరం కానీ ఎలా యాక్టివ్గా ఉంటుందో అలా ఉన్నా కూడా వాళ్ళు ఎలా ఉంటారు? నీరసంగా ఉంటారు. ఎందుకు? పని లేదు, పని లేదు. కానీ ఉద్యోగము ద్వారా అలసిపోయిన ఆ స్థితిలో ఉన్న వ్యక్తిలో ఏముంటుంది? గొప్ప డిగ్నిటీ ఉంటుంది అన్నమాట. నీకు అర్థమవుతుందా? కాబట్టి దేవుని కృప వీరికి అనుగ్రహించబడినప్పుడు వీరు అర్థం చేసుకున్నారు, ఈ శ్రమలే మా యొక్క ఆనందం, ఈ శ్రమలే మా యొక్క ఆనందం అని. బహుశ్రమల వలన పరీక్షింపబడగా. శ్రమలు ఎందుకు వస్తున్నాయి? పరీక్షించడానికి. నీ విశ్వాసం ఎంత, నీ భక్తి ఎంత, నీ సహనం ఎంత, నీ ఓపిక ఎంత చూద్దామని వస్తున్నాయి అవి. నీకు అర్థమైందా? దెబ్బ మీద దెబ్బ తగులుతుంటే వీరికి ఏం జరుగుతుంది? ఈరోజు ఎక్స్ట్రా పని చేశాను, ఓటీ చేశాను. అర్థమవుతుందా మీకు? ఓవర్ టైం. వాళ్ళు ఎలా చెప్పుకుంటారో వీరు ఆ విధంగా సంతోషిస్తున్నారు. ఆ శ్రమలు వీరిని పరీక్షిస్తున్నాయి. అంటే ఎంత ఓర్చుకుంటే అంత వస్తున్నాయి. కాబట్టి వీరికి కృప అనుగ్రహించబడింది. ఆ శ్రమలు ఎందుకో తెలిసినప్పుడు, ఆ శ్రమలు ఎంత పరీక్షిస్తుంటే అంతగా వీరేం చేస్తున్నారు? సంతోషించడం మొదలు పెడుతున్నారు. అత్యధికముగా సంతోషించిరి. వారిని చూసినప్పుడు ఎందుకు మీకు ఈ సంతోషం? వీరికి సంవత్సరం నుండి కష్టపడ్డ ఆ పంట ఇప్పుడే వచ్చి ఉంటుంది. వారిని చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, ఈ సంతోషం మాకు ఎప్పుడు వచ్చిందో తెలుసా? మా యొక్క ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి ఆ రోజు వచ్చింది మాకు. క్రొత్త గృహాన్ని నిర్మించుకున్న రోజు, జీతం వచ్చిన రోజు, సంవత్సరం కష్టపడితే వచ్చిన ఆ పొలములో విస్తారమైన పంట వచ్చిన రోజు, ఆ రోజు. అలాంటి సంతోషాన్ని వీరు వ్యక్తపరుస్తున్నారు. ఏం జరిగింది? ఏం జరిగింది? ఏ ధనం వచ్చింది, ఏ లాభం వచ్చింది, ఏదో వచ్చింది, మనకు తెలియట్లేదు అని ఇతరులు అనుకునే అంతగా అత్యధికంగా సంతోషించిరి. చూసారా? మీకు ఆరోగ్యం ఉంటే ఏం లాభం? అక్కడ జీరో. నీకు బలం ఉంటే ఏం లాభం? అక్కడ జీరో. కానీ ఇక్కడ రోగం రావడం ద్వారా అక్కడ పెరుగుతుంది. నువ్వు మౌనంగా ఉంటేనే అక్కడ పెరుగుతుంది. నువ్వు ఇక్కడ రోగం ద్వారా మూలుగుతుంటే అక్కడ పెరుగుతుంది అని అన్నప్పుడు రోగంలో ఎలా ఉంటారు? నొప్పికి కేకలు వేయడం కాదు, స్తుతించడం మొదలవుతుంది. ఇక ఆ సంగతి వాళ్ళకి తెలిసింది. కాబట్టి ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువు యొక్క కృప వీరికి అనుగ్రహించబడుతుంది, అందరికీ అనుగ్రహించబడుతుంది. కానీ వీళ్ళు దేనికి ఉపయోగించుకుంటున్నారు? వీరు శ్రమల్లో సంతోషించడానికి ఉపయోగించుకుంటున్నారు. ఆ అత్యధికమైన శ్రమల్లో దాతృత్వములో అభివృద్ధి చెందడానికి ఇష్టపడుతున్నారు. ఇంతకుముందు మనం ఎంతవరకు ఇచ్చాం ఇతరుల కొరకు? దేవుని సేవ కోసమో, పరిచర్యల కొరకు, బీదల కోసం మనం ఎంత ఇచ్చాం. అయితే ఇప్పుడు మనము విస్తారంగా ఇవ్వాలి. మనకు లేకున్నా మనం ఇవ్వాలి. అక్కడికి వచ్చారు వీరు. ఎందుకు? వీరికి అర్థమైంది, దాంట్లో మన శాశ్వతమైన క్షేమం ఉంది. ఇక్కడ తిన్నవాడు తిననివాడు ఎక్కడికి వస్తాడు? ఒక్కటే.
ఒకటే దగ్గరికి వస్తాడు. కాబట్టి ఇక్కడ తినడానికి కాదు, ఇక్కడ తినడానికి ఇచ్చిన దాన్ని కూడా త్యాగం చేయడంలో గొప్పతనం ఉంది అనే దగ్గరికి వచ్చారు వీళ్ళు. త్యాగపూరితమైన జీవితం. చూసారా ఎంత ఆశ్చర్యం అండి. వీళ్ళు ఏం చేయాలి? సౌకర్యాలు పెంచుకోవాలి, సుఖాలు పెంచుకోవాలి కాదు, త్యాగములో పెరుగుతున్నారు వీరు. కృపను ఎలా వినియోగించుకుంటున్నారండి వీరు? వీరికి అనుగ్రహించబడిన కృప ద్వారా వీరు ఎంత ఉన్నతమైన వ్యక్తులు అవుతున్నారో ఇక్కడ మనం చూస్తున్నాం. అదే కృప అందరికీ అనుగ్రహించబడుతుంది. వారేం చేస్తున్నారు? వారి కోసమే. వారి కోసం అంటే ఆత్మ కొరక, శరీరం కొరక? ఇక్కడ విభజించాలి ఖచ్చితంగా. శరీరం కొరకే. ఈ లోకములో శరీరం కొరకు ఎంత ఆలోచించిన వ్యక్తి అయినా ఆత్మీయ జీవితంలో ఏమవుతున్నాడు? సొలొమోను అంత దేని కొరకు ఆలోచించాడు? శరీరం కొరకు ఆలోచించాడు. ఆత్మ కొరకు ఆలోచిస్తే దేవుడు చెప్పేవాడు కదా, ఇంత అలంకరించబడ్డాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు? అడవి గడ్డి పువ్వులో ఒక్కదాని వలె కూడా. మీకు అర్థమవుతుందా? ఎందుకు అలంకరించబడలేదు? దేవుని చేతుల్లోకి రాలేదు. దేవుని దగ్గర కూర్చొని, ప్రభువా నీకు ఇష్టమైనది ఏంటి? ఈ సమయం ఎందుకు? ఈ ధనము ఎందుకు? ఈ సౌకర్యం ఎందుకు? ఈ యొక్క దినము ఎందుకు? నేనేం చెయ్యాలి అడగట్లే. నాకు తెలుసు కదా మనందరికీ ధనం వస్తే ఏం చేయాలో, సమయం దొరికితే ఏం చేయాలో, హాలిడే అయితే ఏం చేయాలో అర్థమవుతుందా? మనుషులంతా మనకు ఫోన్ చేస్తే ఏం చేయాలో, ఏ ప్లాన్ ప్రిపేర్ చేయాలో, ఏ వంటకం వండుకోవాలో, ఎక్కడికి చూడడానికి వెళ్ళాలో, ఏ ప్రదేశాలకు వెళ్ళాలో మనకు తెలియదా? ఇవన్నీ మనకు బాగానే తెలుసు. కానీ ఆత్మీయ జీవితం కొరకు ఏం చేయాలో తెలుసా? దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన ధనాన్ని, దేవుడిచ్చిన సౌకర్యాలను, దేవుడిచ్చిన సంతోషాలను, దేవుడిచ్చిన ప్రజల్ని ఉపయోగించుకొని ఏం చెయ్యాలి ఆత్మీయ జీవితం కొరకు తెలుసా? అది తెలియదు. అది తెలియట్లేదు ఇక్కడ. ఆయన మంచితనాన్ని దేనికోసం వినియోగించుకుంటున్నాం మనం? శరీరం కొరకు, నశించే దానికోసమే వినియోగించుకుంటున్నాం. కానీ వీరు చూడండి, అదే కృప మనకు అనుగ్రహించబడుతుంది. అదే కృప. మనం ఏమనుకుంటున్నాం? ప్రభువా ఈ ఒక్క శ్రమ లేకపోతే నువ్వు అంత పర్ఫెక్ట్ చేసినట్టు ఉండేది. ఈ ఒక్క అంత బాగానే ఉంది. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈ ఒక్క శ్రమ ద్వారా ప్రభువా మమ్మల్ని గుర్తు చేసుకున్నావు నువ్వు. ఈ ఒక్క శ్రమ ద్వారా మాకు జీతం సంపాదించుకునే ఆ అవకాశం, ఆ జాబులో, ఆ చిన్న జాబులోనైనా మమ్మల్ని నుంచినందుకు, ఈ దీనులను కరుణించినందుకు స్తోత్రం అంటున్నారు వారు. మీకు అర్థమవుతుందా? దేవుని కృపను దేని కొరకు వినియోగించుకుంటున్నా? దేవుని దగ్గర ఎంత మంచితనం ఉంది, ఎంత మంచితనం ఉంది. నువ్వెంత దూరంగా వెళ్ళినా ప్రేమించగలిగేది ఉంది. కానీ దూరంగా వెళ్తే నీకేం దొరుకుతుంది? దేవుడు చెప్పిన మార్గంలో ఎంత ముందుకు వెళ్తే అంత ఆశీర్వాదం మనకు. ముందున్నది యుగాయుగముల జీవితం, 100 సంవత్సరాల జీవితం కాదు. ఇది రిహార్సల్, ముందు 100 సంవత్సరాల జీవితం ఉంది, ఆ 100 కోసమే ఈ జీవితం అని కాదు. కోట్ల సంవత్సరాల జీవితం కొరకు దేవుడు ఈ సమయాన్ని ఇచ్చాడు. మనకు తెలుసా? గుర్తించాలి, మనం గుర్తించాలి. దేవుడిచ్చిన ఈ చిన్న జీవితం దేన్ని కనబోతుందో తెలుసా? అది మనం గుర్తించాలి. కాబట్టి దేవుని సన్నిధిలో కూర్చోవాలి, దేవుని ఆలోచన సభలో చేరాలి, మౌనముగా ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటే ఆయన యొక్క జ్ఞానం మనం పొందగలుగుతాం. ఆయన మనతో మాట్లాడతాడు. ఆ మౌనములోనే దేవుడు తన మాటలను వినబడకుండానే మన హృదయంలో చేరవేస్తాడు. వ్యక్తిగత ప్రార్థన అంటే ఇవన్నీ ఉంటాయి దాంట్లో. కొన్నిసార్లు నువ్వు అంత దేవునితో మాట్లాడమే కాదు, మౌనంగా కూర్చుంటే ఏం జరుగుద్ది? దేవుని సన్నిధిలో ఉన్న ఆ ప్రత్యేకత ఏంటో నీకు అర్థమవుతుంది. కొన్ని రోజుల తర్వాత మోషేని ఎవరు చూడలేకపోయారు. మీకు అర్థమవుతుందా? మోషేని ఎవరు చూడలేక ఆయన్నే ముసుగేసుకోమంటున్నారు. ఎందుకంటే నీ ముఖం ప్రకాశిస్తుంది, నీ ముఖంలో దేవుని వెలుగు నీ ముఖములో నుండి ప్రకాశిస్తుంది. మేము నిన్ను చూడలేకపోతున్నాం. అది బాహ్యంగా ఒక విషయం అయితే లోపల ఏం జరుగుద్దో మీరు ఆలోచించండి. జ్ఞానములో ఏం జరుగుద్దో మీరు ఆలోచించండి.
ఎటువంటి మనస్సు మనకు వస్తుంది, ఎటువంటి జ్ఞానం మనకు వస్తుంది, అది మనం గుర్తించాలి. కాబట్టి దేవుని దగ్గర ఉన్న ఆ యొక్క మంచితనాన్ని, ఆయన మనకు అనుగ్రహిస్తున్న కృపను దేనికోసం వినియోగించుకుంటున్నాం? శరీరం కోసమా, ఆత్మ కోసమా? నశించిపోయే జీవితం కొరక, అలాగే యుగాయుగములు ఉండే దానికోసమా? చిన్న కుమారుడు దేని కొరకు వినియోగించుకుంటున్నాడు? పెద్ద కుమారుడు వ్యక్తిత్వం కోసం వినియోగించుకుంటే, చిన్న కుమారుడు దేని కొరకండి? ఎంటర్టైన్మెంట్ కొరకు వినియోగిస్తున్నాడు. నీకు అర్థమవుతుందా? కానీ పెద్ద కుమారుడు వ్యక్తిత్వం కొరకు. అది మనం గుర్తించాలి. ఆ విధంగా అనేకులైన భక్తుల్ని మనం చూడగలం. సమూయేలును మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గర ఎలా పెరుగుతున్నాడు? మిగిలిన వారందరూ ఎలా ఉన్నారు, కానీ ఇతడు ఏం చేస్తున్నాడు? మిగిలిన వారికి అదే సమయం ఉంటే ఏం చేస్తున్నారు, కానీ ఇతడు అలా చేయట్లేదు. ఇతనికి సమయం దొరికితే ఏం చేస్తున్నాడు? ఒంటరిగా దేవునితో ఉంటున్నాడు. ఒంటరిగా అనే మాట బాహ్యంగా మీకు గుర్తు చేస్తున్నాడు. ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? దేవునితో మాట్లాడాలనుకుంటున్నాడు. తన సహవాసం ఎవరితో చేయాలనుకుంటున్నాడు? దేవునితో చేయాలనుకుంటున్నాడు. తన బాధలు ఎవరితో చెప్పుకోవాలనుకుంటున్నాడు? దేవునితో చెప్పుకోవాలనుకుంటున్నాడు. వెళ్ళి ఏలి దగ్గర కూర్చొని చెప్పడానికో, లేక ఎవరైనా వ్యక్తులు కనబడితే వాళ్ళకు చెప్పడానికో తన బాధలు కష్టాల గురించి అలా లేడు. అతను దేవునితోనే మాట్లాడుకుంటున్నాడు. ఎలా పెరిగాడు! కానీ అదే సమయం మిగిలిన వారందరికి ఇవ్వబడితే ఏం చేస్తున్నారు? ఇది మనం ఆలోచించాలి. సమూయేలు ఎలా పెరిగాడు అనేది నిజంగా ఎంత ఆశ్చర్యం. అలాగే భక్తులైన వారందరిని గురించి మనం చూస్తే, మోషేను గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, మోషే ఎంత అద్భుతమైన వ్యక్తి. సకల విద్యలను అభ్యసించాడు. ఆ సకల విద్యలను అభ్యసించినప్పుడు అతడు చేసిన యుద్ధాలు కానీ, అతని ద్వారా చుట్టుప్రక్కల ఉన్న దేశాల్లో అతనికి ఉన్న గౌరవమును గురించి కానీ, ఆ దేశంలో ప్రతి ఒక్కరు అతన్ని ఎలా చూస్తున్నారు అనేది కానీ ఆశ్చర్యం. ఎందుకంటే అన్ని విద్యల్లో ఎవరు ఫస్ట్? మోషే మాత్రమే. అటువంటి గొప్ప వ్యక్తిగా ఉన్నప్పుడు అతడు దేవుని గురించి తెలుసుకున్నాడు, దేవుని ప్రజలను గురించి తెలుసుకొని ఏం చేస్తున్నాడు? గొప్ప త్యాగాన్ని చేస్తున్నాడు. అతడు ఆలోచించాల్సిందేంటి? ఇంత గొప్పగా ఉన్నాను, నా పరాక్రమాన్ని చూపించి రాజులందరి దగ్గర, అలాంటి సమయాలు ఉంటాయి, అందరి దగ్గర ప్రపంచం అంతా నన్ను పొగిడేటట్లు చేసుకునే విద్యలన్నీ సంపాదించాడు. ఇక ప్రదర్శన ఒకటే మిగిలింది. అంటే ప్రదర్శించి అతడు తన దేశంలో గొప్పవాడు అయ్యాడు. ఇక ప్రపంచంలో గొప్పవాడు కావాలి, అది ముందు ఉంది. తర్వాత వివాహం ఉంది. అతనికి ఏముంది? వివాహం ఉంది. ఈ వివాహం కొరకు అతడు ఏం చేయాలి? రాజులందరి ముందు తన ప్రతిభను నిరూపించుకోవాలి. ఆ రోజుల్లో జరిగే కార్యక్రమాలు ఏంటి మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఇవన్నీ పనులు ముందుండగా అతడు ఏం చేస్తున్నాడు? ఈ జీవితము నుండి నిష్క్రమించాలనుకున్నాడు. ఈ సౌకర్యములు వద్దు, ఈ ఐగుప్తు ధనం వద్దు, ఈ భోగము నాకొద్దు, మరేమవుతావు? బానిసను కావాలనుకుంటున్నాను. మీకు అర్థమైందా? ఏం కావాలంట? బానిసను కావాలి. ఎందుకు? అక్కడ ఉంది నిజమైన భాగ్యం, అక్కడ ఉంది దేవుడు కోరుతున్న జీవితం. అది తెలుసుకున్నాడు. ఆ గ్రహింపు అతనిలో కలిగింది. అది మనం గ్రహించాలి. కాబట్టి ఈ రోజున మనం అర్థం చేసుకోవాలి, దేవుని వాక్యాన్ని బట్టి దేవుడు మనకెంతో తన మంచితనాన్ని పంచి పెడుతున్నాడు. అయితే మనం ఏ విధంగా ఉన్నాం? ఆ మంచితనాన్ని ఈ లోకం కొరకు, నశించే ఈ లోకం కొరకు వినియోగించుకుంటున్నామా? యుగాయుగములుండగలిగిన దాని కొరకు వినియోగించుకుంటున్నాం? దేవుడు మెచ్చుకోగలిగిన దాని కొరకు వినియోగించుకుంటున్నామా? లేక మన శరీరమే ఉప్పొంగే దాని కొరకు వినియోగించుకుంటున్నామా? ఇది మనం ఆలోచించాలి అన్న విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ప్రభువైతే ఆయన ఎంతగా తన కరుణను చూపించడానికి ఇష్టపడుతున్నాడో మనం గ్రహించాలి. దేవుని వాక్యంలో ఓబద్యా అనే వ్యక్తిని గురించి కూడా మనం చూస్తాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనములో మనం చూస్తాం. బాల్యము నుండి అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఏం నేర్చుకున్నాడు? దేవునికి భయపడట నేర్చుకున్నాడు, దేవుణ్ణి గణపరుచుట నేర్చుకున్నాడు, దేవుని మాట వినడం నేర్చుకున్నాడు, దేవునికి ఇష్టమైంది ఏంటో తెలుసుకొని దాన్ని చేయడం నేర్చుకున్నాడు ఆ ఓబద్యా అనే వ్యక్తి.
కాబట్టి ఎటువంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినా అక్కడ కూడా ఏం చేస్తున్నాడో తెలుసా? అక్కడ కూడా దేవునికి ఇష్టమైన పని చేస్తున్నాడు. అది రాజుకు తెలిసిన, అది ఆ యెజెబెలు రాణికి తెలిసిన పరిస్థితి ఏంటి? కానీ దేవునికి భయపడడం నేర్చుకున్నాడు. మనిషికి కాదు నేను భయపడాల్సింది. ఎవరికి భయపడాలి? మనిషికి ఇంత భయపడితే దేవునికి ఎంత భయపడాలి? మనిషి శరీరాన్నే కొట్టగలడు, దేవుడు లోపలున్న నిజమైన జీవితాన్ని కొట్టగలడు. కాబట్టి దేవుని యందు బాల్యము నుండి భయభక్తులు కలిగి ఆ భయభక్తులతో బ్రతుకుతున్న వ్యక్తిగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రోజున మన జీవితం ఏ విధంగా ఉంది? మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. దేవుడు మాత్రము ఎవ్వరు అవిధేయులైనా, ఇశ్రాయేలు ప్రజలు అవిధేయులైనా, తనకు సమీపముగా ఉన్నవారు అవిధేయులైనా, దూరంగా ఉన్నవారు అవిధేయులైనా, అందరికీ కరుణను చూపించగలిగిన మనస్సు ఆయనకు ఉంది. అంతటి మంచితనాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉండగా దానిని అభివృద్ధి చెందడానికి, ఎదగడానికి, ఆత్మీయ జీవితం కొరకు మనం వినియోగించుకోవాలి అన్న విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.